ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్గా వినండి పిల్లలు. మీకు ఫైనల్ ఎగ్జామ్స్ అనేటువంటి చాలా దగ్గర పడ్డాయి పిల్లలు. మీరు తక్కువ టైం లోపల ఎక్కువ మార్క్స్, అదేవిధంగా మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే, ఎస్పెషల్లీ 400 కంటే ఎక్కువ మార్క్స్ మీరు స్కోర్ చేయాలి అన్నట్టయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చాలా 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 ఇంపార్టెంట్ అన్న, చాలా క్రూషియల్ రోల్ని ప్లే అనేటువంటి చేస్తాయి. అదేవిధంగా ఈ ఎగ్జామ్ టైం లోపల మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడం లోపల కూడా ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేటువంటివి చాలా చాలా ఉపయోగపడతాయి పిల్లలు. మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా కూడా మీరిద్దరూ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ అనేటువంటి చేయాలి. తెలంగాణ వాళ్ళు తెలంగాణవి, లేదంటే ఆంధ్రప్రదేశ్వి, లేదంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్వి, లేదంటే తెలంగాణవి. సో ఎవరి క్వశ్చన్ పేపర్స్ అయినా ప్రాక్టీస్ అనేటువంటి చేయొచ్చు. ఇద్దరికి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని సేమే, ఇద్దరికి కూడా సిలబస్ అనేటువంటిది సేమ్. కాబట్టి మీరు ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది పిల్లలు. అదేవిధంగా మీరు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపరే సాల్వ్ చేయాలి, లేదంటే 2013దే సాల్వ్ చేయాలి, లేదంటే 2024దే సాల్వ్ చేయాలని లేదు పిల్లలు. మీరు ఏ ఇయర్దైనా క్వశ్చన్ పేపర్ని మీరు సాల్వ్ అనేటువంటి చేయొచ్చు, ప్రాక్టీస్ అనేటువంటి చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 10 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని కనుక మీరు సాల్వ్ చేసినట్టయితే అది ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని వేరే లెవెల్గా బూస్ట్ అనేటువంటి చేస్తుంది. ఎందుకంటే మనం క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేసిన కొద్దీ ఏం జరుగుతుందంటే పిల్లలు, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా అడుగుతాడు, అండ్ ఎక్కడెక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను, ఏ చాప్టర్స్ నుంచి నేను క్వశ్చన్ని చేయలేకపోతున్నాను, ఇలా చాలా విషయాలపైన మీకు అవగాహన అనేటువంటిది వస్తుంది పిల్లలు. దీనివల్ల పేపర్కి మీరే మీ మిస్టేక్స్ని గుర్తించేసి వాటిని మళ్ళీ నెక్స్ట్ పేపర్ని మీరు సాల్వ్ చేసేటప్పుడు అవి అలా జరగకుండా మీరే జాగ్రత్త పడతారు. అందువల్ల మీ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పేపర్కి బూస్ట్ అవుతుంది. అందుకనే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనం సాల్వ్ అనేటువంటి చేయాలి. మన టెన్షన్ని తగ్గించి ఇది మన కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది. ఎగ్జామ్ టైం కాబట్టి మీ టైంని ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఇదిగో నేను ఒక 10 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేటువంటివి కలెక్ట్ చేశాను. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్వి ఇద్దరివి కలిపి కూడా ఒక 10 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి. మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లోపల టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఉంది పిల్లలు. మీరు ఇన్స్టాగ్రామ్లో అడిగినా కూడా అండ్ టెలిగ్రామ్లో అడిగినా కూడా నేను ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేటువంటివి అప్లోడ్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. వీలైనంత వరకు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరికైనా టెలిగ్రామ్ అవైలబుల్గా లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయకండి పిల్లలు. ఏదైనా అర్జెంట్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను కొంచెం ఒక 2-3 అవర్స్ అటు ఇటు అయినా కూడా నేను పీడిఎఫ్ సెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.